అమరజీవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం ఎంతో గర్వకారణమని, జిల్లాకు ఆ మహానుభావుని పేరు పెట్టుకోవడం సంతోషమని జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొనగా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ముఖ్య అతిథిగా వేచేసి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కూర్మనాథ్ మాట్లాడారు. తెలుగు జాతి గర్వించే వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు ప్రజల గుర్తింపు కోసం ఆయన ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి నెల్లూరు జిల్లా వాసి కావడం, తాను ఇక్కడ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తుండడం గర్వంగా ఉందన్నారు. అలాగే ఆయన పేరును జిల్లాకు పెట్టుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి గర్వకారణం కాదండి, ఒక రకంగా మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్టు లెక్క. ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్ర రాష్ట్రం ఉంటూ అన్ని రకాలుగా మనం హ్యూమిలియేట్ చేయబడుతున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రజల యొక్క కష్టాలను చూసి చలించి ఆంధ్ర రాష్ట్రం గురించి అతను ఆ రకంగా ఉద్యమం చేయడము, ఆ రోజున్న దేశ రాజకీయ పరిస్థితులు బట్టి రాష్ట్రాన్ని విభజించకపోవడం, దాన్ని పొట్టి శ్రీరాములు చూసి ఇంక ఈ రకంగా వెళ్తే అవ్వదని చెప్పేసి సత్యాగ్రహంతో సుమారు 56 రోజులు మద్రాసులో గురు సామూర్తి గారి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష చేసి తన తనువును చాలించి ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పాటుపడ్డందుకు మనందరం కూడా అతన్ని స్మరించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి. ఈరోజు ఇదే జిల్లా వాస్తవ్యుడు అయ్యేటప్పుడు ఇదే జిల్లాలో మనం పనిచేస్తూ అతన్ని స్మరించుకోవడం, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనందరం కూడా ఇక్కడ అటెండ్ అయ్యి అతనికి ఘన నివాళులు అర్పించాము అంటే నిజంగా అది మన అదృష్టంగా అలాగే గర్వకారణంగా కూడా పేర్కొనాలి.